హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను టీ చేయబోతున్నాను. టీ ఎలా చేయాలో చూపిస్తాను నా స్టైల్లో. సాయంకాలం అయింది, ఎట్లాగో టీ చూపిద్దామని వీడియో తీస్తున్నాను. చూడండి, టీ చేసేద్దాము. ఇప్పుడు కొద్ది నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకుంటే టీ గిన్నె అడుగున అంటుకోదు. ఇందులో 2 గ్లాసులు పాలు పోసుకొని వేడి చేయాలి. చూడండి, పాలు వేడి అవుతున్నాయి. ఇప్పుడు టీ పొడి వేసుకున్నాము. నేను టీ పొడి తాజ్మహల్ 3 రోజు 2 కలిపి చేసుకుంటాను. టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈసారి ఎట్లా ట్రై చేయండి, బాగుంటుంది 2 కలిపి చేసుకుంటే. చూడండి, బాగా తెలుతున్నాయి కదా. ఫస్ట్ అల్లం తురుముకుందాము. ఇలా తురిమితే బాగా పట్టిద్ది అల్లం టీకి. దంచుకుంటే అది ఉడికి 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 పాలని పోతాయి. అల్లం వేసినప్పుడు ఇదండి చెక్క, మొగ్గ, మిరియాలు, యాలక్కాయలు వేసుకుని ఇట్లా కచ్చా పచ్చగా ముక్కలు ముక్కలుగా కొట్టుకొని వేసుకుంటే టీలో ఏదైనా దగ్గు, జలుబు ఏమన్నా తగ్గిపోతుంది. గరం గరంగా బాగా ఉడకాలి. ఇది టీ బాగా మరుగుతూ ఉంటే బాగా టేస్ట్గా ఉంటాయి. మా వారు ఆఫీస్ నుంచి రాగానే రజనీ టీ పెట్టవా అని అంటాడు. మీరు ఎలా పెడతారో టీ? నాలాగే చేస్తారా లేకపోతే ఇంకో విధానంలో చేస్తారా? నాకు కామెంట్స్లో పెట్టండి. చూడండి, టీ బాగా మరుగుతున్నాయి. అట్లా మరుగుతూ ఉంటే బాగుంటాయి. టీ టేస్ట్ బాగుంటుంది. బాగా మరిగిన తర్వాత చక్కెర వేసుకుంటే మరిగేటప్పుడు బాగా మసాలాలు ఇన్ని స్మెల్ బాగా వస్తుంటుంది. బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు చక్కెర వేసుకుందాము. చక్కెర వేసుకున్నాం కదండి. ఇప్పుడు బాగా తెల్లింది. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత టీ వడ పోసేసుకుందాం. బెల్లం కాఫీ బెల్లం ఉంటుందండి. ఈసారి చూపిస్తాను బెల్లం కాఫీ ఎట్లా పెట్టాలో. ఇదిగోండి చాయ్. మా వారు ఇంకా రాలేదు. మా వారు వచ్చిన మళ్ళీ పెట్టాలి టీ. మా మావయ్య నేను తాగుతాము. బిస్కెట్లు అట్లా నంచుకొని తాగొచ్చు. ఇది వేడి వేడి చాయ్. మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో. బాయ్.